అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ఐపీఎల్ 2026లో మొదటి మ్యాచ్లోనే విజృంభించాడు వైభవ్ సూర్యవంశీ. స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఆడినటువంటి ఆట ఇప్పుడు యావత్ దేశ క్రికెట్ అభిమానులందరికీ కూడా ఒళ్ళు జలధరించేలా మారింది. ఎందుకంటే గత సీజన్లో సరే ఎండింగ్లో వచ్చాడు, ఏదో జులిపించాడు బ్యాటు, అనుకోకుండా జరిగిపోయిందేమో, అద్భుతంగా ఉంది తన దగ్గర సత్తా, కానీ క్లిక్ అయిండు లాస్ట్లో వచ్చేసి అనుకున్నారు. కానీ ఈ సీజన్లో దాన్ని కంటిన్యూ చేస్తేనే వైభవ్ సూర్యవంశీని పూర్తి స్థాయిలో నమ్మేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే మొదటి మ్యాచ్లోనే ఎలాంటి బెరుకు లేదు, ఎలాంటి ఆందోళన లేదు, ఎలాంటి చింత లేదు, ఏ మాత్రం కూడా తన కళ్ళల్లో భయం లేదు. బంతి వచ్చిందా, చిన్న పిల్లాడు, వేసేది పెద్ద పెద్ద ఉద్దండులు, చాలా సీనియర్స్ అయినా కూడా ఏమాత్రం తడబడకుండా వచ్చిన బంతిని వచ్చినట్టే బౌండరీలోకి పంపించాడు. ఐపీఎల్లోనే అత్యంత వేగవంతమైనటువంటి సెంచరీని నమోదు చేశాడు వైభవ్ సూర్యవంశీ. 15 బంతుల్లో 13 బంతులతో జైస్వాల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొంతమంది 2-3 కొట్టారు 14-15 బంతుల్లో. దెన్ వైభవ్ సూర్యవంశీ నిన్న అంత తక్కువ ఏజ్లో 15 సంవత్సరాలు తనకి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. ఈ కొట్టుడు చూస్తే నిన్న చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం కళ్ళు తేలేసినంత పని అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కొట్టిందే చాలా తక్కువ స్కోరు, 127 పరుగులు కొట్టారు, పూర్తిగా ఫెయిల్ అయిపోయారు బ్యాటింగ్లో. అలాంటిది 15 సంవత్సరాల పిల్లోడే ఊచకోత కోసి సగం మ్యాచ్ను కూడా తన వైపు తిప్పేసుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో. నిన్న వైభవ్ సూర్యవంశీ 17 ఏళ్ల ప్రాయంలోనే విధ్వంసానికి కొత్త అర్థం చెప్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్గా బరిలోకి దిగినటువంటి ఈ చిచ్చర పిడుగు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ, మామూలు బాదుడు కాదు, ఇది రికార్డు బద్దలయ్యేటువంటి బాదుడు బాదాడు. రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య గువాహటిలో జరిగినటువంటి ఈ మ్యాచ్లో అందరి కళ్ళు కూడా వైభవ్ సూర్యవంశీ మీదే ఉన్నాయి. మొదటి నుంచి కూడా మ్యాచ్కి ముందు కంటే ముందు కూడా మొదట బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై జట్టు రాజస్థాన్ పేసర్ల దాటికి కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండడంతో ఇంత తక్కువ స్కోర్ అయినా వైభవ్ ఎలా ఆడుతాడు అన్న ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే పిచ్ స్లోగా ఉంది కాబట్టి రాజస్థాన్ రాయల్స్ కూడా కొంత కష్టపడతారు కావచ్చేమో, చేజింగ్ స్కోర్ చాలా తక్కువైనా కానీ అని అనుకున్నారు. కానీ ఆ కుర్రాడు తన సహజ సిద్ధమైనటువంటి దూకుడుతో మ్యాచ్ను 4-5 ఓవర్లోనే పూర్తిగా కమ్మేశాడు. మొదటి బంతికే క్యాచ్ డ్రాప్ అవ్వడంతో బతికిపోయినటువంటి వైభవ్ ఇక ఆ తర్వాత మైదానం నలుమూలల కూడా బౌండరీల వర్షం కురిపించి కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని తన సత్తా ఏంటో 2026 ఐపీఎల్ మొదటి మ్యాచ్తోనే మరొకసారి చెప్పేశాడు. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ 17 బంతుల్లో 52 పరుగులు చేసి 5 సిక్సర్లు బాదాడు. ఈ 5 సిక్సర్లలో అతను ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైనటువంటి మైలు రాయిని కూడా చేరుకున్నాడు. కేవలం 8 మ్యాచ్ల్లోనే వైభవ్ ఖాతాలలో ఇప్పుడు 29 సిక్సర్లు నమోదయ్యాయి. దీంతో చాలా రికార్డులు కూడా బ్రేక్ చేశాడు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఘాట్ ఐపీఎల్ కెరీర్ మొత్తం 78 మ్యాచ్ల్లో 29 సిక్సర్లు కొట్టగా వైభవ్ కేవలం 8 మ్యాచ్ల్లోనే ఆ రికార్డును ఇప్పుడు సమన్ చేసేశాడు. అలాగే ద్రావిడ్ కానీ సంగర్కర్ కానీ తన మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ 28 సిక్సర్లు, ప్రస్తుత కోచ్ కుమార సంగర్కర 27 సిక్సర్లు, ఈ రికార్డులను కూడా వైభవ్ దాటేసి ఆశ్చర్యపరిచాడు. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి పవర్ హిట్టింగ్ చూస్తుంటే భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులు మారుతాయో అని క్రికెట్ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీ ఆట తీరును చూసి భారత క్రికెట్ అయితే మంత్రముగ్ధులవుతున్నారు. ఎందుకంటే 15 సంవత్సరాలు వచ్చేసాయి. ఐసీసీ నిబంధనల మేరకు 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఇండియా టీంకి అంటే అంతర్జాతీయ క్రికెట్కి ఆడేటువంటి రూల్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఇదే ఫామ్ కనుక వైభవ్ కొనసాగిస్తే ఈ ఐపీఎల్ ఈ దంచుడు కనుక దంచితే నెక్స్ట్ వెంటనే ఇండియా జెర్సీలో మనకు వైభవ్ సూర్యవంశీ కనిపించేటువంటి అవకాశం ఉంది. దీంతో ఇండియా ఫ్యాన్స్ కూడా ఖుషి అయిపోతున్నారు. ఇంత పవర్ హిట్టింగ్ ఉన్నటువంటి ఈ యొక్క చిచ్చర పెడుగు ఇండియా టీంలోకి అడుగు పెడితే ఆ తర్వాత ఎలాంటి విధ్వంసాన్ని చూడబోతామో T20లో అనేటువంటి ఒక ఆశ అయితే అందరిలో కలుగుతుంది. ఏదేమైనా మొదటి మ్యాచ్లోనే వైభవ్ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లాడు సృష్టించినటువంటి భీకరమైనటువంటి బ్యాటింగ్ ఇప్పుడు అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.